హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? టుడే వీడియో వచ్చేసి అండర్ 20 lakhs లో లభించే టాప్ 5 బెస్ట్ ఈవీ కార్స్ గురించి తెలుసుకుందాం. మొదటి కార్ వచ్చేసి ఈవీ కార్ని పరిచయం చేసిన మన టాటా నెక్సాన్ గురించి తెలుసుకుందాం. ఈ కార్ యొక్క బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 46 కిలోవాట్ బ్యాటరీ అండ్ ఈ కార్ యొక్క పవర్ వచ్చేసి 142 bhp పవర్ అండ్ 215 న్యూటన్ మీటర్ టార్క్. కంపెనీ క్లెయిమ్డ్ రేంజ్ వచ్చేసి 489 కిలోమీటర్లు. దీని ఫుల్ ఛార్జ్ చేయడానికి అవసరమైన టైం వచ్చేసి 7.2 కిలోవాట్ ఛార్జర్ అయితే 6 గంటల 30 నిమిషాలు. అదే డీసీ ఫస్ట్ ఛార్జర్ 60 కిలోవాట్ ఛార్జర్ అయితే 40 నిమిషాలు. దీని యొక్క యాక్సెలరేషన్ వచ్చేసి 8.9 సెకండ్స్లోనే 100 km/h వెళ్ళగలదు. దీని యొక్క మోటార్ పవర్ వచ్చేసి 110 కిలోవాట్ మోటార్. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఫ్రంట్ అండ్ రియర్ ఏసీ వెంట్స్, ఫ్రంట్ అండ్ రియర్ ఛార్జింగ్ పోర్ట్స్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్, బిగ్ గ్లవ్ బాక్స్, 12 inches instrument console, 4 speakers, 4 tweeters and 1 subwoofer for music, etc. ఇక డైమెన్షన్స్ చూసుకున్నట్లు అయితే 350 లీటర్ బూట్ స్పేస్, గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 190 mm, 16 inches టైర్స్ విత్ ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్ అండ్ ఈ కార్ అనేది గ్లోబల్ ఎన్క్యాప్లో 5 స్టార్ రేటింగ్ పొందింది. రెండవ కార్ వచ్చేసి టాటా నుంచే టాటా పంచ్. ఈవీ. దీని యొక్క బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 35 కిలోవాట్ బ్యాటరీ. దీని యొక్క పవర్ వచ్చేసి 120 bhp పవర్ అండ్ 190 న్యూటన్ మీటర్ టార్క్. దీని యొక్క మోటార్ వచ్చేసి 90 కిలోవాట్ మోటార్. దీని యొక్క యాక్సెలరేషన్ చూసుకున్నట్లు అయితే 9.5 సెకండ్స్లోనే 100 km స్పీడ్ వెళ్ళగలదు. దీని యొక్క ఛార్జింగ్ టైం వచ్చేసి 7.2 కిలోవాట్ అయితే 5 గంటలు మరియు డీసీ ఫాస్ట్ ఛార్జర్ 50 కిలోవాట్ అయితే 56 నిమిషాలు. కంపెనీ క్లెయిమ్డ్ రేంజ్ వచ్చేసి 421 కిలోమీటర్లు. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఫ్రంట్ ఏసీ, ఫ్రంట్ ఛార్జింగ్ పోర్ట్స్, ఆర్మ్ రెస్ట్, సన్ రూఫ్, కూల్డ్ గ్లవ్ బాక్స్, 10 inches ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, 4 స్పీకర్స్, 2 tweeters సౌండ్ సిస్టమ్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్ etc. ఇక డైమెన్షన్స్ చూసుకున్నట్లు అయితే 366 లీటర్ బూట్ స్పేస్, గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 190 mm, 16 inches టైర్స్ విత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్. ఈ కార్ గ్లోబల్ ఎన్క్యాప్లో 5 స్టార్ రేటింగ్ పొందింది. మూడవ కారు వచ్చేసి హుండాయ్ క్రెటా ఎలక్ట్రిక్. ఇది మనకు అండర్ 20 lakhsలో మిడ్ వేరియంట్ మాత్రమే లభిస్తుంది. దాని యొక్క ఫ్యూచర్స్ గురించి తెలుసుకుందాం. దీని యొక్క బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 41 కిలోవాట్ హవర్ బ్యాటరీ. దీని యొక్క పవర్ వచ్చేసి 133 bhp పవర్ అండ్ 255 న్యూటన్ మీటర్ టార్క్. దీని యొక్క మోటార్ పవర్ వచ్చేసి 99 కిలోవాట్ అవర్. అండ్ దీని యొక్క యాక్సిలరేషన్ చూసుకున్నట్లయితే 7.9 సెకండ్స్లోనే 100 km స్పీడ్ వెళ్ళగలదు. కంపెనీ క్లెయిమ్ చేస్తున్న రేంజ్ వచ్చేసి 390 కిలోమీటర్లు. దీని యొక్క ఛార్జింగ్ వచ్చేసి 11 కిలోవాట్ అవర్ ఛార్జర్తో ఛార్జ్ చేస్తే 4 hours అండ్ 50 కిలోవాట్ ఛార్జర్తో ఛార్జ్ చేస్తే 58 minutes. ఇక ఫ్యూచర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ అండ్ రేర్ పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఏసీ వెంట్స్, కప్ హోల్డర్స్, ఆర్మ్ రెస్ట్, LED హెడ్ లైట్, LED టెల్ లైట్, LED DRL, 10 inches డిజిటల్ కన్సోల్, 4 స్పీకర్స్, 2 tweeters సౌండ్ సిస్టమ్ etc. ఇక డైమెన్షన్స్ చూసుకున్నట్లు అయితే 433 లీటర్స్ బూట్ స్పేస్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ 190 mm, 17 inches డైమండ్ కట్ వీల్స్ విత్ ఫ్రంట్ అండ్ రేర్ డిస్క్ బ్రేక్.
మూడవ కారు వచ్చేసి ఎంజీ నుంచి ఎంజీ విండోసర్ ఇవి. దీని యొక్క బ్యాటరీ ప్యాక్ చూసుకున్నట్లు అయితే 51 కిలోవాట్ బ్యాటరీ. దీని యొక్క మోటార్ పవర్ వచ్చేసి 100 కిలోవాట్ అవర్ మోటార్. అండ్ దీని యొక్క పవర్ వచ్చేసి 133 bhp పవర్ అండ్ 200 న్యూటన్ మీటర్ టార్క్. కంపెనీ క్లైమ్ చేస్తున్న రేంజ్ వచ్చేసి 449 కిలోమీటర్లు. అండ్ దీని యొక్క ఛార్జింగ్ చూసుకున్నట్లు అయితే 7.4 కిలోవాట్ ఛార్జర్ అయితే 9 గంటలు మరియు ఫాస్ట్ ఛార్జర్ 60 కిలోవాట్ ఛార్జర్ అయితే 50 నిమిషాలు. ఇక ఫ్యూచర్స్ చూసుకున్నట్లు అయితే పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఫ్రంట్ అండ్ రేర్ ఏసీ ఈవెంట్స్, ventilated seats, LED headlamps, LED tail light and signal lights. 15 inches touchscreen with 4 speakers, 4 tweeters, 1 subwoofer sound system. ఎటువంటి కార్లో లేని బిగ్ టచ్ స్క్రీన్ అనేది ఇందులో ఉంది. ఇక డైమెన్షన్స్ విషయానికి వస్తే 579 లీటర్స్ బూట్ స్పేస్, 186 mm గ్రౌండ్ క్లియరెన్స్, 18 ఇంచెస్ టైర్స్, ఫ్రంట్ అండ్ రేర్ డిస్క్ బ్రేక్. ఇక ఐదవ కార్ చూసుకున్నట్లు అయితే టాటా కర్వ్ ఈవీ. అండర్ 20 lakhsలో ఇది మనకి మిడ్ వేరియంట్ మాత్రమే దొరుకుతుంది. అందుకని దాని యొక్క మిడ్ వేరియంట్ గురించి మాత్రమే మనం తెలుసుకుందాం. దీని యొక్క బ్యాటరీ బ్యాక్ చూసుకున్నట్లయితే 55 కిలోవాట్ అవర్ బ్యాటరీ. దీని యొక్క మోటార్ పవర్ వచ్చేసి 123 కిలోవాట్ మోటార్. దీని యొక్క పవర్ వచ్చేసి 165 bhp పవర్ అండ్ 215 న్యూటన్ మీటర్ టార్క్. కంపెనీ క్లైమ్ చేస్తున్న రేంజ్ వచ్చేసి 502 కిలోమీటర్లు. ఛార్జింగ్ చూసుకున్నట్లు అయితే 7.2 కిలోవాట్ ఛార్జర్ అయితే 8 గంటలు, ఫాస్ట్ ఛార్జింగ్ 70 కిలోవాట్ అవర్ ఛార్జర్ అయితే 40 మినిట్స్. దీని యొక్క యాక్సిలరేషన్ చూసుకున్నట్లు అయితే 8.6 సెకండ్స్లోనే ఇది 100 కిలోమీటర్లు స్పీడును వెళ్ళగలదు. ఇక ఫీచర్స్ చూసుకున్నట్లు అయితే పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఫ్రంట్ అండ్ రేర్ ఏసీ, వెంటిలేటెడ్ సీట్స్, కూల్డ్ గ్లో బాక్స్, ఎల్ఈడి హెడ్లైట్, ఎల్ఈడి టెయిల్ లైట్, ఎల్ఈడి డిఆర్ఎల్, 12 ఇంచెస్ టచ్ స్క్రీన్ విత్ 4 స్పీకర్స్, 4 ట్విటర్స్, 1 సబ్బూఫర్ సౌండ్ సిస్టమ్. ఇక డైమెన్షన్స్ విషయానికి వస్తే 500 లీటర్ల బూట్ స్పేస్, 186 mm గ్రౌండ్ క్లియరెన్స్, 18 ఇంచెస్ టైర్స్, ఫ్రంట్ అండ్ రేర్ డిస్క్ బ్రేక్. అండ్ ఈ కార్ గ్లోబల్ అండ్ క్యాప్లో 5 స్టార్ రేటింగ్ పొందింది. బాయ్ ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.